ఈసారి పాకిస్తాన్ దుస్సాహసం చేస్తే భారత్ సంయమనం పాటించదని మ్యాప్ నుంచి లేపేస్తామని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశం ఎగదోస్తున్న ఉగ్రవాదాన్ని ఆపాలని హితవు పలికారు. భారత్ పైకి ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా పాక్ భౌగోళిక స్థితి మారుతుందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించిన మరుసటి రోజే ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏదో జరుగుతుందనే అభిప్రాయం బలపడుతుంది. గుజరాత్ నుంచి కరాచీ దారి ఉందనే విషయం మర్చిపోవద్దని పాకిస్తాన్ను తీవ్రంగా హెచ్చరించారు. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాక్ దేశ ఎజెండాగా ఎగదోస్తున్న ఉగ్రవాదాన్ని ఆపకపోతే ఈసారి తాము సంయమనం పాటించేది లేదని తేల్చి చెప్పారు. ఈసారి ఆపరేషన్ సింధూరు 1.0లో లాగా సంయమనాన్ని పాటించము. పాకిస్తాన్ తన భౌగోళిక రూపాన్ని కాపాడుకోవాలనుకుంటుందా లేదా ఆలోచించుకునేటట్లు ఈసారి చేస్తాం. అయ్యా, పాకిస్తాన్ భౌగోళికంగా ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉండాలనుకుంటే తాము భారత్ పైకి ఎగదోస్తున్న ఉగ్రవాదాన్ని ఆపాలి అని జనరల్ ద్వివేది అన్నారు. అని పిల్లగా ద్వివేది అను ఇక మా కోయా కూడా అనొస్తలేదు, పేరు గమ్మతుంది. ఇక పక్కలోనికి పంచాయతీ అయితే ఆన్నో ఈన్నో తీట పంచాయతీ పుడితే ఏమంటారు? ఆఖరికి వస్తున్న కల్లా నువ్వు లెస్స వెళ్తున్నావు, నువ్వు పొయ్యి మీద మరిగా పెంక మీద పేరపిత్తు లేక పేలుతున్నావు, ఎగిరేది ఎందుకు పొంగేది ఎందుకు అంటే అనుగుతందుకు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా అంటే అంటే మరి ఎవని హిమ్మతి దొరుకుతుందో ఎవరితో లోపడంగా సోపత్ చేస్తుర్రో కానీ ఇక ఇప్పుడు మళ్ళా ఉగ్రవాదానికి తెరలేపుతుర్రు. ఎట్టుబట్టి పడగ విప్పిన తాసుమాము లెక్క ఏడంగా కాటేయాలి, ఎట్లా కాటేయాలి అనేది అగో మళ్ళీ చూస్తున్నాయట పాకిస్తాన్ కోయాలి. అందుకనే మన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర మొత్తానికి ఇక మరి అసలు మీరు భూమి మీద ఉండదలుచుకోలేదా? ఇక తీర పంచాలు పుడితే ఏమంటాం మనం? ఇక నిన్ను పుటం పెడతాం, ఇక అయిపోయింది నీ పని, ఇక రాసుకోరా, ఇక అయిపోయింది అనేది గిట్లా అంటాం. ఇప్పుడు ఈయన అదే అంటుండు. అసలు ఇక మొత్తం మీ దేశం పేరు లేకుంటే, పేరు ఊరు నామకరణం లేకుంటే